హలో అండి. అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ. శివరాత్రి అనేది సాధకులకు చాలా గొప్ప రోజు అండి. ఆ పరమేశ్వరుడు దివ్యశక్తి అందుబాటులోకి వచ్చే రోజు. శివరాత్రి గొప్పతనం తెలపడానికి మనకు 2 గొప్ప కథలు ఉన్నాయండి. మొదటిది కాశీఖండంలో చాలా అద్భుతమైన స్టోరీ ఉంది. యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవారు. ఈయన చాలా బాగా వేదాలు తెలిసినవారు. ఈయనకి లేక లేక ఒక కుమారుడు జన్మించారు. అతనికి గుణనిధి అని నామకరణం చేశారు. ఇతను చాలా గొప్ప గుణవంతుడు అవ్వాలి అనే కోరికతో యజ్ఞదత్తుడు రాజ ఆశ్రమంలో పురోహితుడుగా పనిచేసేవారు. దాంతో ఆయనకి సమయం కుదిరేది కాదు. తన కుమారుడి బాధ్యత తన భార్యకి అప్పచెప్పారు. ఈ గుణనిధి ఒక వయసు రాగానే చెడు సావాసం చేసి పేకాట అలా చెడు అలవాట్లకు బానిస అయిపోయాడు. తన తల్లికి అవి అన్నీ తెలిసినా లేక పుట్టిన కుమారుడు గనక మందలించలేకపోయేది. కొడుకుని వెనక వేసుకొని రావడం మొదలుపెట్టింది. చివరికి గుణనిధి వేశ్యల దగ్గరికి వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు. అలా ఒకరోజు సభలో రాజు, యజ్ఞదత్తుడు అందరూ ఉండగా ఒక నాట్యగత్తె వచ్చి నృత్యం చేస్తూ ఉంది. రాజుగారు ఆ నృత్యం చేస్తూ ఆ అమ్మాయి వేలికి ఉన్న ఉంగరాన్ని గమనించారు. చూసి ఆశ్చర్యపోయాడు. ఆ అమ్మాయిని పిలిచి, ఈ ఉంగరం నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇచ్చారు అని అనగా రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే రాజుగారు ఆ ఉంగరాన్ని యజ్ఞదత్తుడికి పనితీరు చూసి నచ్చి ప్రేమతో ఇచ్చారు. దాంతో రాజుగారు యజ్ఞదత్తుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇచ్చావా తనకి అని అడగగా యజ్ఞదత్తుడికి చాలా బాధ కలిగింది. రాజుగారితో నేను కనుక్కుంటాను ఎలా వెళ్ళిందో అని చెప్తారు. ఇంటికి వెళ్ళి తన భార్యని అడుగుతారు, ఆ ఉంగరం ఎటుపోయింది అని. తనకి నిజం తెలిసినా తెలియదండి అని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. దాంతో యజ్ఞదత్తుడికి కొడుకు పైన అనుమానం వచ్చింది. అసలేం జరుగుతుంది అని చెప్పి విచారించడం మొదలుపెట్టారు. తన స్నేహితుల ద్వారా నిజానిజాలు తెలుసుకున్నాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి రాజుగారి దగ్గరికి వెళ్ళడంతో భటులను పంపి గుణనిధిని తీసుకొని రండి అని ఆజ్ఞాపించాడు. అది తెలుసుకున్న గుణనిధి రాజ్యం నుంచి పారిపోయాడు. ఇందుకే అంటారు కావచ్చు, ఒక తప్పు చేస్తే అది కప్పుపుచ్చుకోవడానికి మరో తప్పు చేయాలి అని. భటులు వెతకడం మొదలుపెట్టారు. గుణనిధి వేరే ఊళ్ళో అజ్ఞాతంగా తల దాచుకొని ఉన్నాడు. గుణనిధికి చాలా ఆకలి వేస్తుంది. ఆకలితో అలమటిస్తున్నాడు. వెళ్తూ ఉన్నారు. ఆ రోజు శివరాత్రి కావడంతో భక్తులు ఆ రోజు రాత్రి ఆలయానికి ప్రసాదాలు పట్టుకెళ్తూ ఉన్నారు. అవి చూసి ఆకలికి ఉండలేక ఎలా అయినా కడుపు నింపుకోవాలి అని ఆలయంలో వేచి చూస్తూ కూర్చొని ఉన్నాడు. భక్తులు అందరూ భజనలు చేస్తూ జాగరణ చేస్తూ ఉన్నారు. ఒక జాము అవ్వేసరికి అందరూ కునుక తీయసాగారు. ఎప్పటి నుంచో వేచి ఉన్న గుణనిధి ప్రసాదం కోసం మెల్లగా గుడి లోపలికి వెళ్ళాడు. గర్భాలయంలో చీకటిగా ఉండడంతో ఆరిపోయే దీపాన్ని వెలిగించడానికి తన ఉత్తరీయాన్ని చింపి పేడి దీపాన్ని ముట్టించాడు. ఆ పరమేశ్వరుని చూసి తనకు నచ్చిన ప్రసాదం తీసుకొని వెళ్తూ ఉండగా పడుకొని ఉన్న వారిలో ఒకరి చెయ్యి తొక్కుతాడు. దాంతో దొంగ దొంగ అని అరవడం మొదలుపెట్టారు. అటు లేచి చూసి వెండి పాత్ర ఎత్తుకొని పోవడానికి వచ్చారు అని కొట్టారు. దాంతో గుణనిధి మరణించాడు. చనిపోయిన గుణనిధిని తీసుకొని పోవడానికి యమభటులు వచ్చారు. అలాగే శివదూతలు వచ్చారు. ఇతనిని నరకలోకం తీసుకొని పోవడం ఏంటి, ఇతన్ని కైలాసం తీసుకొని వెళ్ళాలి అన్నారు. యమభటులు ఆశ్చర్యపోయి, ఇతను చేసినవన్నీ పాపపు పనులే, పేకాట ఆడడం, పూజా విధానాన్ని కించపరచడం, వేశ్యల దగ్గరికి వెళ్ళడం, ఇతన్ని కైలాసం తీసుకొని పోవడం ఏంటి అని అడిగారు. ఇప్పుడు శివదూతలు జవాబు ఇస్తూ, ఇతను ఎన్ని పాపాలు చేసినా శివరాత్రి రోజున ఉపవాసం ఉన్నాడు, జాగరణ చేశాడు, దీపం వెలిగించాడు, శివదర్శనం చేశాడు, ప్రసాదం పట్టుకొని మరణించాడు, ఇంతకన్నా ఏం కావాలి అని కైలాస ప్రాప్తి కలిగించారు. శివరాత్రి రోజుకు ఉన్న ప్రత్యేకత చూడండి. ఇవి అన్నీ నువ్వు ఎప్పుడు చేసినా శివరాత్రి రోజు చేస్తే మాత్రం గొప్ప ప్రతిఫలం పొందుతాం. ఎంతటి పాపమైనా కొట్టివేస్తుంది. తెలియకుండా చేస్తేనే ఇంతటి వరం ఇచ్చినవాడు ఇంకా తెలిసి కార్తీక మాసంలో చేసిన, కార్తీక పౌర్ణమికి చేసిన, శివరాత్రి చేసిన, ఆరాధించిన ఇంకెంతటి వరం అనుగ్రహిస్తాడు. ఊరికే అంటారా బోలా శంకరుడు అని. ఇంకా రెండో కథకి వస్తే, లింగ పురాణంలో ఇంకో అద్భుతమైన కథ ఉందండి. ఒక వేటగాడు వేట కొరకు అడవికి వెళ్తాడు.
ఎంత వెతికినా చూసినా ఏమీ కనిపించదు. తిరిగి తిరిగి సాయంత్రం అయింది. బాగా ఆకలి వేస్తుంది. ఈలోపే సింహం తరమడం మొదలుపెట్టింది. పరిగెడుతూ తప్పించుకోలేక ఒక చెట్టు పైకి ఎక్కి ఒక కొమ్మ పైన కూర్చొని ఉంటాడు. కింద ఏమో సింహం కాచుకోనుంది. ఆ వేటగాడికి చాలా దపికగా అనిపించింది. తన దగ్గర ఉన్న సొరకాయ బుర్రలో నీళ్లు కోసం చూశాడు. కానీ చెట్టు ఎక్కే సమయంలో నీళ్లు కింద పడిపోయాయి. విపరీతమైన దపిక, ఆకలి, నిద్రతో కూర్చొని ఉన్నాడు. ఎక్కడ నిద్రలోకి జారితే కింద పడితే సింహం ఉంది కదా అని దిక్కుతోచిన పరిస్థితుల మధ్య తను కొలిచే లింగాన్ని తిట్టడం మొదలుపెట్టాడు. ఏమి లింగమయ్యా నువ్వు? ఏంటి ఈ పరిస్థితి? అసలు నువ్వు ఉన్నావా అని వెళ్ళిపోయాడు. అప్పుడే తనకు ఒక ఉపాయం వచ్చింది. ఇక్కడ ఉన్న ఆకులన్నీ ఒకటి ఒకటి తెంపి కింద వేద్దాం అని, అలా అయినా రాత్రంతా మేలుకొని ఉండొచ్చుగా అనుకొని మొదలుపెట్టాడు. కొద్దిసేపటికి సింహం వెళ్ళిపోయింది. తెల్లవారింది. చెట్టు దిగుతూ ఉంటే శివదూతలు వచ్చి పదనైనా కైలాసంకి దివ్య విమానంలో అన్నారు. ఆ వేటగాడికి ఏమీ అర్థం కాలేదు. జరిగిందేంటంటే, తన అదృష్టం కొద్దీ ఆ రోజు శివరాత్రి. చెట్టు కింద శివలింగం ఉంది. తన ప్రాణభయంతో గమనించుకోలేదు. చెట్టు ఎక్కేటప్పుడు నీళ్లు పడిపోయాయి కదా, అవి వెళ్ళి శివలింగం పైన పడ్డాయి. తెలియకుండానే అభిషేకం చేశాడు. చెట్టు ఆకులు తెంపి ఒక్కొక్కటి వేస్తూ ఉన్నారు కదా, అవి వెళ్ళి శివలింగం పైన పడ్డాయి. దాంతో తెలియకుండానే బిల్వదళాలతో అర్చన చేశాడు. తరువాత శివయ్యని తిడుతూ నిందశుద్ధి చేశాడు. రోజంతా ఉపవాసం ఉన్నాడు, జాగరణ చేశాడు. ఈ కారణం చెప్పి తనని కైలాసం తీసుకొని వెళ్ళారు. శివరాత్రి రోజు కొన్ని ప్రక్రియలు చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి అని పురాణాల్లో చెప్పారు. ఈ రెండు కథలు దానికి నిదాహరణ.